ఫ్రెండ్స్, ఇవాళ నేను కన్వెన్షన్ రోలు తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి వచ్చాను. చూపిస్తున్నాను మీకు. నమస్తేనా. ఈ రూట్ మనకి ఎలా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా. చూడండి, ఇది కన్వెన్షన్ వెళ్ళే రూట్ అనమాట. అంతా కూడా కన్వెన్షన్ వెళ్ళే రూట్. మనకి ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది, తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం అని మనకు బోర్డు కనిపిస్తుంది. ఈ రూట్ వచ్చేసి చూడండి, ఇది కన్వెన్షన్ వెళ్ళే రూట్ అనమాట. సో ఈ గుడి ఎవరు అడిగినా కూడా చెప్తారనమాట దీని గురించి. వానగలు చూద్దాం ఎలా ఉందో ఈ గుడి. ఇవాళ శుక్రవారం కాబట్టి ఇవాళ చాలా మంది భక్తులు రావడం జరిగింది. సో వాళ్ళంతా బిజీగా ఉందన్నమాట ఈ లోన. సో నా తీసుకెళ్తానా. అంతా కూడా ఇలానే ఉంటుంది. సో పూజలు కూడా జరుగుతున్నాయి. వెళ్తున్నా. అంతా బిజీగా ఉన్నాం. ఈ గుడి గురించి ఏమన్నా చెప్పండి అన్న. ఈ గుడి గురించి ఏమన్నా చెప్పండి. ఏనండి అమ్మోడి గురించి నాకైతే లేదు, మా బావ తెలుసు. ఎప్పుడు కట్టారు ఏంటి యూట్యూబ్ లో వస్తుంది. ఈ వీడియో యూట్యూబ్ లో వస్తుంది. ఈ గుడి కట్టి ఎప్పుడు కట్టారో కానీ ఎన్ని సంవత్సరాలు సరే అంటే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి? ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు వేసుకున్నాం. 100 సంవత్సరాలు గుడి కట్టబట్టి ఇక్కడ భక్తులు ఎన్నో మంచి ఉత్సవాలు చేస్తుంటారు, మంచిగా చేస్తుంటారు. శృంగారం అమ్మవారికి ఇక్కడికి వచ్చే వాళ్ళకి మహాభాగ్యం కలుగుతుందని ఎంతో మంది వచ్చి పోతుంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఇక్కడ ఈ సమరాల జాతర జరుగుతూనే ఉంటారు. ప్రతిరోజు శుక్రవారం ఆదివారం బోటింగ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత రోజులు కొద్దిగా మామూలుగా ఉంటారు. ఇప్పుడు మొత్తం తీసుకొని ధర లేకపోతే ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఏమి ఉండదు. లోనకి వెళ్ళొచ్చా? శుభ్రంగా వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఏం లేదు. టికెట్ అనేది ఒకటి ఉంటుంది మామూలుగా, అంతే. ఎక్కడైనా ఉంటుంది అది. అన్ని దేవస్థానాల కాడ ఉంది, ఈ దేవస్థానం కాడ ఉంది. టికెట్ తీసుకొని ఫ్రీ దర్శనం కూడా అంటే చెప్తారండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అవునా చెప్తారా గుడి గురించి? యూట్యూబ్ లో వస్తుంది. చెప్తారమ్మా గుడి గురించి? ఇక్కడే అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడే ఉంటున్నాయి మనకి. చూడండి, మొత్తం చూస్తున్నారు కదా. ఇవాళ శుక్రవారం అయ్యేసరికి ఎంతమంది జనం తండోపతండాలుగా వచ్చారు. చూడండి, ఇదంతా కూడా చాలా పెద్ద స్థలంలో ఉంది ఈ గుడి. ఇంకొంతమందిని అడిగి తెలుసుకుంటున్నాము ఏంటనేది.
వచ్చేలా ఉన్నా. చెప్తారా ఈ గుడి గురించి అన్నా? ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? యూట్యూబ్ లో వస్తుంది. చెప్పలేదండి. ఎక్కడి నుంచి వచ్చారు? కన్నేడు. కన్నేడు. ఏంటి ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ అనుకున్నాయని జరుగుతున్నాయా? లేకపోతే బాగానే అన్ని సౌకర్యాలు ఇక్కడ బాగానే చెప్తారా? చిన్న యూట్యూబ్ నుంచి వచ్చారు. యూట్యూబ్ లో వస్తుంది సాయంత్రం. ఎంట్రీ లోనకి ఇలాగన్నా? ఎంట్రీ లోన ఇలాగెళ్ళాలా లోనకి? లోన గుడి గురించి నేను చెప్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఛానల్ పేరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి చెప్పు. అది రవారం. వచ్చావు ఆడుకోవడానికి కావాలి. ఎందుకు కూతురు కోసుకోవడానికి మొక్కుంటే. ఏంటి గుడి యొక్క ప్రత్యేకత ఏంటి? గుడిలో ఏ దేవుడు ఉంటాడు? ఏంటి ఇంతమంది భక్తులు రావడానికి కారణం? ఇది బయట బయటదా చూడండి. ఇక్కడ ఇవన్నీ కౌంటర్స్ అన్నీ ఉన్నాయి. కౌంటర్ సెల్ ఫోన్లు భద్రపరచు కౌంటర్ అన్నారు. సెల్ ఫోన్లు భద్రపరచు కౌంటర్. చెప్పులు, బ్యాగులు, పూలంట. చూస్తున్నారు కదా బోర్డు. చెప్పులు ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఇక్కడ చూస్తే దేవస్థాన సమాచార వివరములు అంట. ఇక్కడ సమాచార వివరములు వన్నాసనం. చూద్దాం లోనకెళ్ళి చూద్దాం. వాట్ ఈజ్ వాట్ తెలుస్తుంది. ఓం గం గణపతే నమః. సరే గుడి గురించి అని చెప్పండి సార్. యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. గుడి గురించి అని చెప్పండి. నాకు మంత్రాలు లేదు. ఇక్కడ బొట్లు పెట్టుకుని వెళ్తున్నారు.
సరే అని చెప్తారా? తిలక ధారణ ధరించండి, తిరునామం ధరించండి, శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించండి. ఇది లోన చేస్తున్నారు కదా, లోన ఎలా ఉందా? హండి హండి బాబా, హండి అది హండి హండి నేతి దీపారాధన ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయంట. చూడండి ఇవన్నీ ఉన్నాయి. గుడి గురించి ఏమైనా చెప్పండి, గుడి గురించి ఏమైనా చెప్పండి. ఎక్కడున్నారు? చూడండి ఇక్కడ నంది విగ్రహం ఉంది. దీపారాధన ఫలము శ్రీ తిరుపతి అమ్మవారి ఆలయ ప్రాంగణం యొక్క దివ్య సన్నిధిలో ఎవరైనా దీపారాధన చేసేవారు. అండ్ శ్రీ తిరుపతి అమ్మవారి దేవస్థానం పెనవంశపురాలు ఇవన్నీ టైమింగ్స్ అనమాట. ఈ టైమింగ్స్ లో యాగశాల యందు జరుగు హోమంలో హోమం లేదంట. సార్ ఈ గుడి గురించి ఏమన్నా చెప్పండి సార్, ఈ గుడి గురించి ఏమన్నా చెప్పండి. మాకేం తెలియదండి, అయ్యగారులకి చెప్తాను. ఎక్కడ ఉంటారు అయ్యగారు? కలవచ్చా? ఎత్తులు పెడుతున్నారు. రండి, ఏమన్నా చెప్తారా? ఇది ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ ఉండదు అన్నమాట. ఇది నేను చూపించేది, అక్కడ నుంచి లోనకు రావాలి మనం యాక్చువల్గా. సో వీళ్ళందరూ భక్తులు చాలా మంది వస్తున్నారు కదా. ఏమన్నా చెప్తారమ్మా గుడి గురించి? యూట్యూబ్ లో వస్తారమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? మా వెల్లటూరు. మేము మార్నింగ్ వచ్చేసాము, చాలా ఎంజాయ్ చేసేసాము. ఇక్కడ గుడి బాగుంది. ఈ రోజు దర్శనం తీసుకోవడానికి వచ్చేసాము గుడికి. పెట్టలేదు, మా మమ్మీ మా డాడీ పెట్టేశారు కానీ ఇంకా వెళ్ళలేదు. గుడికి వెళ్ళాలని రేపు మార్నింగ్ వెళ్తా. మా సిస్టర్ పేరు పావని. పావని 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 గుడికి వచ్చేసాము. ఈరోజు మా ఫ్యామిలీ అంతా వచ్చేసాము, చాలా ఎంజాయ్ చేసేసాము. గుడి కూడా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారా పిల్లలు అని చక్కగా చెప్పారా? చూడండి, శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనవంశపురాలు చిన్న తిరునాళ్ళ మహోత్సవములు, అఖండ జ్యోతి స్థాపన ఇవన్నీ ఉన్నాయట యాక్చువల్గా. చూడండి లోన 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 చూడండి అమ్మా ఎంత బాగుందో. ఇట్లా 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 మొత్తం చెప్తారా సార్ గుడి గురించి? ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? యూట్యూబ్ లో గుంటూరు పెదవల్లి నుంచి వచ్చాం. గుంటూరు పెదవల్లి నుంచి సార్. ఇవాళ స్పెషల్ ఇవాళ రావడానికి
అందరూ కార్యక్రమం లేకపోతే లారీ మాట్లాడుకు అందరూ వచ్చాం. పూజకా? పూజలు అందరూ వచ్చినారు. మేము 6 మంది వచ్చాం. 2 ఆటోలు. గుడి యొక్క ప్రత్యేకత ఏంటి? అమ్మ అంటే సత్యం కలిసి అందరూ వస్తా ఉంటారా? సత్యం కలిసింది కాబట్టి అనుకున్న పనులు పెరుగుతుంది వస్తాం. అమ్మవారు మాకు వెలువెలుపుగా ఉన్నారు. అన్ని అనుకున్నా జరుగుతాయా? అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. అనుకున్నవన్నీ జరుగుతాయి అంట. అనుకున్నవన్నీ జరుగుతాయి. సత్యం కలిసి వెళ్ళి మేము ప్రతి ఏడు వస్తా ఉంటాం. ప్రతి ఏడు తిరుపతి వెళ్ళినాక ఇక్కడికి వస్తా ఉంటాం. ప్రతి ఏడు సంవత్సరం పిల్లల్లో తీసుకొని వస్తాం. ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వారం వస్తాం. వారం కాకపోయినా ఇటు పని ఉన్నప్పుడు వస్తాము. సంవత్సరం 2-3 సార్లు మా ఊళ్ళో అందరూ లారీ ఆటోలు మాట్లాడుకు వస్తా ఉంటారు. అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడానికి? అనుకున్న పనులు బాగా జరుగుతుంది కాబట్టి మాకు ఏం తక్కువ చేయాలి? ఏం తక్కువ ఏం లేదు. బాగుంది, చల్లగా తెస్తుంది. ఆమె మేము కలుసుకొని దండం పెట్టుకున్నాం. వ్యాపారంలో కానీ సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ కట్టి? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను 25 సంవత్సరాలు చూస్తున్నాను. వస్తానే ఉంటా పోతానే ఉంటా. చిన్న గుడి ఇది. అదే పెద్ద డెవలప్మెంట్ అయింది బాగా. అయితే ఒకప్పుడు చిన్నది అంటే డెవలప్మెంట్ అయ్యి బాగా జరుగుతాను. ఇప్పుడు దర్శనం చూడండి, మాకు ఏ పనులు జరగవు. బాగా బాగుంది. చెప్తారా సార్? చెప్పండి సార్. యూట్యూబ్ లో వస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నుంచి వచ్చాము. ఏంటి వాళ్ళ స్పెషల్ మా అమ్మ మొక్కుంది. ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చింది. దర్శనం అయింది. గుడి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ గుడి యొక్క ప్రత్యేకత మంచి పేరున్న గుడి. అమ్మవారు సత్యం చూపించింది. ఎప్పటికీ అమ్మవారు వెళ్ళలా చల్లగా చేస్తుంది. యూట్యూబ్ ఛానల్ నుంచి చెప్పండి. వెళ్ళ అమ్మవారు అందరినీ కలగజేస్తుంది. మంచిగా బాగుంటది ఇక్కడ. అంటే ఇక్కడ ముక్తియాల, తిరుమలగిరి, ఇంకా గరుడాచలం, వేదాద్రి గుళ్ళు ఉన్నాయి. ఇక్కడికి ఎక్కువ మంది రావడానికి గల కారణం ఏంటంటే అమ్మవారు కరుణిస్తారు, బాగా కరుణిస్తారు. అమ్మవారు దయ బాగుంటది భక్తుల మీద. అమ్మవారు కోరుకున్న కోరికలు మొత్తం నెరవేరుస్తాయి. ఎప్పటికీ చిన్న పెద్ద వాళ్ళందరూ ఎవరు కోరుకున్నా వాళ్ళ కోరికలు పూజలు జరుగుతాయి. అంటే పెళ్ళైన వారు, పెళ్ళైన వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇంకా పెళ్ళైన వాళ్ళు పసుపు బట్టలతోటి తిరుమలగిరి, కరణించి పూలు. అంటే ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏమన్నా ఇట్లా వాళ్ళు కూడా వస్తారు. సంతానం, ఆ తల్లి సంతానం కూడా కలిగిస్తుంది అక్కడ చెట్ల దగ్గర. ఓకే, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి అక్కడ. అన్ని బాగుంది, ఏ ఇబ్బంది లేదు. ప్రభుత్వం నుంచి ఏ సహకారం అవసరం లేదు. అన్ని అమ్మవారు తీసుకుంటారు. చూశారు కదా, ఇక్కడ ఎంతమంది జనాలు వచ్చారనమాట. మనకు చెప్తున్నారు వీళ్ళందరూ. అన్న యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చా అన్న, ఏమన్నా చెప్తా? యూట్యూబ్ లో వస్తుందన్నా. ఇంకా లానకి వెళ్తున్నా నేను. లడ్డు ప్రసాదం ఇవన్నీ ఉన్నాయన్న మొత్తానికి. అన్న యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను, చెప్తారా గుడి గురించి? ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? యూట్యూబ్ లో వస్తుంది. యూట్యూబ్ లో చూసుకోవాలండి. చెప్పండి చెప్పండి, ఫ్రేమ్ లో ఉండాలి కదా మీరు. యూట్యూబ్ లో ఆంధ్రప్రదేశ్ ఒంగోలు నుంచి వచ్చారంట. ఏంటి ఈ గుడి యొక్క ప్రత్యేకత అంటే వాళ్ళు రావడానికి గల కారణం? శుక్రవారం వచ్చారా? ఏమన్నా కార్యక్రమం పెట్టుకున్నాం? కార్యక్రమం పెట్టుకున్నాం. ఏం కార్యక్రమం? వాళ్ళకి పొటేల్ని బలుస్తారు. ఇంకా సూడూరులు లోన శ్రీ వాసిరెడ్డి ఇక్కడ శిలాఫలకం ఉంది అన్న. శ్రీ వాసిరెడ్డి బెనర్జీ చైర్మన్ అంట. ఫైనాన్స్ ప్రోలు, కృష్ణా జిల్లా. ప్రారంభోత్సవం శిలాఫలకం పెట్టారు.
ఇంత లైట్ ఉంది మనకు. ఇట్లా వచ్చింది బాగా టెంట్లు పెట్టేశారు అడ్డం అడ్డంగా. ఏమన్నా చెప్తారా సార్? యూట్యూబ్ నుంచి వచ్చాను. అంతా బాగానే బాగా చూడండి, ఇదండి కొబ్బరికాయలు కొట్టు ప్రదేశం అంట. ఇది కొబ్బరికాయలు కొట్టు ప్రదేశం అంట. ఎంతమంది ఉన్నారు ఎక్కడానికి? జరుగుతుంది అయితే ఇక్కడ. చూడండి చూడండి, ఏమైనా చెప్తారా సార్? యూట్యూబ్ నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? చూడండి, ఏమైనా చెప్తారా సార్? ఏం లేదు, యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. యూట్యూబ్ లో వస్తుంది ఈవినింగ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రత్యేకత పల్నాడు జిల్లా నుంచి వచ్చారంట. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి? వాళ్ళు రావడానికి కారణం ఏంటి? మంచి ఫేమస్ అండి. ఇంకా ఇవాళ రావడానికి అనుకోని వచ్చారా? మేము ముక్కుబడి ఎప్పుడు ముఠా వాళ్ళం ఏటా వస్తాం. కార్యక్రమం ఉండి వచ్చారంట. కార్యక్రమం అవును, కార్యక్రమం ఉంది, ఏటా వస్తామండి. ఏటా వస్తారు. సంవత్సరం ఇక్కడ అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. అదేనా? అవునండి. అంటే ఇక్కడ గుళ్ళు చాలా ఉన్నాయి కదా, ఈ గుడికి రావడానికి ఎక్కువ మంది ఏంటి? మంచి ఫేమస్ అండి. ఇది ఫేమస్ ఎప్పటి నుంచో ఉందా? అవునవును. ఇక్కడ ఉన్న దేవుడి పేరు సత్యం స్వామి, గౌరమ్మ తల్లి కూడా అంట. చెప్తారన్నా? ఓకే, నేను చెప్తారా సార్? యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. యూట్యూబ్ నుంచి వచ్చాను. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుంచి. వాళ్ళు రావడానికి కారణం ఏంటి అంత దూరం నుంచి? అంటే ఏమన్నా అనుకోని దర్శనానికి ఎప్పుడు వస్తా ఉంటారు? వచ్చి మాట్లాడచ్చు. దర్శనానికి వచ్చారు అంటే ప్రతి ఏటా వస్తారా, లేదా ఇవాళ ప్రత్యేక రోజున వచ్చారా? స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, పిల్లలకి ఒకసారి దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి అమ్మ దర్శనం చేసుకుంటే బాగుంటది కదా, అందుకోసం. ఏం సార్ ఈ గుడి యొక్క ప్రత్యేకత? అమ్మవారి కోరికలు తీర్చేస్తారు. అన్ని కోరికలన్నీ తీరుస్తుంది అంట. దైవం కల్లా దైవశక్తి ఎక్కువ ఉంటుంది అంటారు కదా, అందుకోసం. చాలా బాగుంటది గుడి కూడా. ఇక్కడ ప్రశాంతం. ఎన్ని సంవత్సరాలు వస్తారు ఇది గుడి? అది గుడికి నాకు తెలిసి ఒక 25 ఏళ్ళు నేను తెలిసిన కాంచి రావడం. నాకు తెలిసిన దగ్గర నుంచి ఓన్లా ఎప్పుడో పురాతనమైంది అని కూడా అంటుంటారు. నేను నమ్మిన కాంచి అయితే అంత మంచిగా ఉంది. ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారా? చాలా రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. బాగుంటది, టెంపుల్ బాగుంటది, ప్రశాంతత బాగుంటది. ఇక్కడ సంతానం లేని వారికి సంతానం అందించడం కానీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది పక్క. ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఛార్జెస్ ఎలా ఉన్నాయి? రీజనబుల్ అండి. అంతరాలయానికి 200 రూపాయలు పెట్టారు. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. అట్లేం లేదు, మంచిగా ఉంది. చెప్పండి అమ్మా, ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి? అదేంటి చెప్తానికి వెళ్ళిపోతున్నారు. ఇట్లా జరుగుతుంది. ఏమని చెప్తారండి? యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. ఈ గుడి గురించి కానీ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? చూడండి, ఇదంతా కూడా అన్నీ ఎట్లా ఉన్నాయి. లైటింగ్ కూడా అంత పెద్ద ఫోకసింగ్ గానే ఉంది. చెప్తారమ్మా గుడి గురించి? ఎవరేం చెప్పట్లా మరి ఏంటో. ఫస్ట్ విజిటింగ్ కూడా మనకి ఎవరేం చెప్పకపోతే ఎట్లా అప్ప? చూడండి, వీడైతే పెద్దగా having some process.
అక్కడ కొలువులు బోట్స్ కూడా పెట్టారు మొత్తానికి. ప్రాపంచకమైనవి శాశ్వతానందం ఇవ్వలేవు. కొంతమేరకు కరెక్టే. ఎంత ప్రచారం చేసినా ధర్మం అధర్మం కాదా ఒక పనిగా చేయకు, ప్రతి పనిని ధ్యానంగా చేయి. ఆత్మబలం మించిన శక్తి ఏమీ లేదు. సంతాన లక్ష్మి పూజ అంటే ఇక్కడ సంతానం లేని వారికి సంతాన అభివృద్ధి కొరకు 50 రూపాయలు అంట. ఇటు చూడండి, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. కొటేషన్స్ కూడా పెట్టుకున్నారు మొత్తానికి. అర్చకుల వారు ఇంకా మనకు ఎవరు కనిపించలే. రోడ్డు అడ్డంగా పెట్టేశారు. సారీ, లోనికి వెళ్ళొచ్చా? యూట్యూబ్ నుంచి వచ్చాను. యూట్యూబ్ లో ఇద్దరు డబ్బులు పెట్టాను బయట. అదే అది తీయొచ్చా లేదా అని కనుక్కుంటున్నా. మనం అనుకోవాలా అటు నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. వీడియో తీసుకొచ్చి డబ్బులు పెట్టాను బయట. చాలా అంతరాలయ దర్శనం భారీ. ఇది లోనగా అన్నమాట. ఇది లోనకంట ఇలా ఉంది. నన్ను లైన్ వల్ల ఎలా ఉన్నారు, వీళ్ళు ఇస్తున్నాను ఇలా ఉన్నారు. వాళ్ళే మాట నుంచి వెళ్ళారు. లైన్ వన్ చూడండి, లైన్ 1. ఇది లోన గుడి లోపల చూడండి. ఇది డబ్బులు కూడా కట్టాం బయట. ఎక్కడ ఉండదు సార్ అతను. చూడండి, రెస్ట్రిక్షన్స్ వల్ల మనం వెళ్ళాలి కూడా.
కానుకలు మొక్కుబడులు హిందూలోనే వేయబడును అంట. కానుకలు మొక్కుబడులు హుండీలోనే వేయబడును. నేను గుడి ఏది దీనిలా నేను గుడి తీయనే లేదు. లోనే ఎలా లేదంట కదా సార్? మరి లైన్ నుంచి పంపించారు, వాళ్ళే వద్దొద్దు అంటున్నారు. ఈ బయట దానికి 100 రూపాయలు తీసుకున్నారు. బయట షూటింగ్ తీసుకోవచ్చు అంటున్నారు, దానికి 100 రూపాయలు తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కావట్లే. చిన్న చిన్న వాటికి వీళ్ళు ఇంత తీసుకుంటారు. ఇక్కడ ఎలా లేకుండా చేశారు మొత్తానికి. విధాలుగా ఇట్లాగే జరుగుతుంది అప్ప. దీపారాధన చేయు ప్రదేశం అది. దీపారాధన ఏమని చెప్తారా సార్? యూట్యూబ్ నుంచి వచ్చాను. వాన ఎలా ఉన్నా చూడండి. ఉండీలు ఇలాగే ఉన్నా. పరబ్రహ్మ స్వరూపం అన్నం వృధా చేయరాదు. చూడండి. దానం చేస్తున్నానని చేయడం నేర్చుకోండి. క్యాంటీనా? క్యాంటీనా? క్యాంటీన్ కాదు, అన్నదానం. అన్నదానం. ఓకే. లేదు, మాకు పర్మిషన్ మా పయ్యాత్రని చెప్పి చెప్పగలం కానీ మెయిన్ పర్సన్ ఎక్కడ ఉంటారు? లోన్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇక్కడ అంతగా. ఇక్కడ ఇంత రెస్పాన్స్ లేదు. వెళ్దాం బాగుంటుందా? జీరో రెస్పాన్స్. 9 నుంచి వీక్ కదా. ఆ కొటేషన్స్ కూడా మంచి మంచి కొటేషన్స్ కూడా రాశారు ఇక్కడ బాగానే. కొటేషన్స్ గ్రీనరీ ఏమని చెప్తారమ్మా? చూడండి ఇలాగా జరుగుతుంది. బయట చాలా పెద్దది గుడి కూడా, పెద్దగా చూడడానికి స్థలాలు అన్నీ. సార్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చామని చెప్తారా సార్? యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను, ఏమైనా చెప్తారా గుడి గురించి కానీ? ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? ఫస్ట్ టైం రావడం?
బాబు దిగుతున్నారు దిగుతున్నారు మళ్ళీ తిరిగి ఏడబోయి వచ్చినారు రౌండ్ తిరిగి అమ్మవారి దేవస్థానం మజ్జిగ పంపిణీ కార్యక్రమం అంట. మజ్జిగ పంపిణీ కార్యక్రమం చూసిన వీడియో వస్తుంది కదా చూడండి. దీపారాధన దేవస్థానం ఇక్కడ ఇంత రౌండ్ లో ఇలా ఉన్నాయి మొత్తం. మ్యాక్సిమం అయిపోయినట్టు ఇంకా లోన అన్ని తిరిగేసిన, తిరగడానికి ఏం లేదు, ఏమీ లేదు. మనం ఇక బయటకు వెళ్ళిపోవడం బెటర్. హోమం కూడా దిగినట్లే, ఆల్ రెస్ట్రిక్షన్స్. స్పాట్ ఫోటో అంట, వెంటనే ఫోటో తీసి వెంటనే వేస్తారంట. స్పాట్ ఫోటో అన్న యూట్యూబ్ అన్నా చూడండి ఎలా జరుగుతుందో. మేడలు చూడండి బయట నా చెప్పులు ఆడే వదిలేసిన అన్నమో పోయినా తెలియదు. గోమాతకు మేత వేయడం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. గమనగా గోమాతకు కొబ్బరికాయ పెట్టగలను సంథింగ్. సెలవడం ఇక్కడ వాళ్ళు ఎన్నో వస్తారా ఉన్నారు. బయటకు వెళ్దాం మనం. ఇక ఈ లోన్ అంతా అయిపోయింది, మ్యాక్సిమం అంతా కవర్ చేస్తాం. అంతా కవర్ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానము పెనగంచిప్రోలులో ఉంటుంది. ఇది ఎన్టీఆర్ జిల్లా. చిన్న తిరునాళ్ళ మహోత్సవములు తారీఖులు ఇచ్చారు అక్కడ చూడండి. అఖండ జ్యోతి స్థాపన, రథోత్సవము, దివ్య ప్రభోత్సవము, 15th పసుపు కుంకుమ పండ్లు, భక్తుల ఉపవాస సమర్పణ, ఇవన్నీ జరుగుతున్నాయి కార్యక్రమాలు. రాత్రి ఏం అప్పట్లో అదే ఇక్కడ ఉన్నారు మనకి చెప్పడానికి మన వాళ్ళు. అదేండి
కొంతమంది అన్నారు. చెప్పండి అన్న, ఏమైనా చెప్పండి మీరు. మూడింటికి చెబుతా ఏమన్నా చెప్పడానిక అక్కడ పాపాయం ఉంది, అమ్మవారి గురించి చెప్పారు. పాపాయం ఉంది, పాపాయం గురించి మొత్తం చెప్పారు. తల్లిదండ్రుల గురించి చెప్తారు. నీకెవరి గురించి కావాలన్నా ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు. ప్రజలు అండి చాలా సంవత్సరాలు అంటే మేము చెప్పలేదు. సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పటి నుంచి పూర్వకాలం నుంచి ఉంది. ఏముంది డైలీ వస్తారు. స్వాములు ఎప్పుడు జరుగుతాయి. నిత్య దారుణం కూడా ఇక్కడే జరుగుతారు. అన్ని ఇక్కడే చేస్తారు. చెవులు కుట్టిస్తారు. లోపల పెళ్లి యాగం 10 నెలలు చేస్తారు. 40 సార్లు పెళ్లి యాగం చేస్తారు. ప్రతి సంవత్సరానికి అమ్మవారికి 2 సార్లు తిరునాళ్ళు జరిగింది. తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఇలా ఉన్నాడు బయట. మనం ఇలా వెళ్దాం. చూసారు కదా ఇలా ఎక్స్టీరియర్ అన్నమాట. బయట నుంచి పరోక్ష సేవలు, కొబ్బరికాయలు, మొత్తం ఫుల్. అసలు ఇది ఎంత బిజీ అంటే ఈ గుడి బిజీగా ఉంటుంది అన్నమాట. బిజీగా ఉంది. ఏమన్నా అమ్ముతున్నారు ఇక్కడ. బస్సు ఫెసిలిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ మనకు. బయట చుట్టూరు తిరగాల్సి వస్తుంది. చుట్టూరా 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 ఇదంతా తిరిగి తిరిగి చెట్లు అరిగిపోయేలాగా. మనం బయట ఇది చూడండి బయట
వీటికి వెళ్ళాల్సి వస్తుంది మనం. ఇదంతా అవుతారన్నమాట. ఎక్స్టీరియర్ చాలా స్పేస్ ఉంది పార్కింగ్ కి అన్ని విధాలుగా. ఇంకా కట్టడాలు కూడా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. కట్టడాలు కాలపంగల్ భోజనములు తయారు చేసుకునే ప్రవేశం అంటారు. చూసుకున్నాము. ఇలా ఇచ్చారు. పాల పొంగళ్ళు తయారు చేసుకునే ప్రదేశం అమ్మవారు పొంగల్ సంథింగ్ తయారు హియర్. పాల పొంగల్ భోజనం చేసుకునే ప్రదేశం. యూట్యూబ్ లో అమ్మా ఏంటి ఎందుకు వచ్చారు? కార్యక్రమం ఏంటి? వాళ్ళు నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపోదామని వచ్చినాం. చాలా రోజులతో తీసుకోవాలని. ఇక్కడ చాలా మంది ఆ గుడి మంచిగా అన్ని మంచిగా ఇంకోసారి రావాలనుకుంటున్నాం మేము కూడా. మళ్ళీ ఎప్పుడు వస్తా ఉంటారా? వస్తా ఉంటాయి. ఏంటి ఇక్కడ ప్రత్యేకత? ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో ఏ దేవుడు ఉంటాడు? ఏంటి దీన్ని ప్రత్యేకత? వెంకటేశ్వర స్వామి ఉంటాడు. మళ్ళా తిరుపతమ్మ దాక్కున్నాడేంటి? చెప్పండి సార్. ప్రేమలోకి పంపించా. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? మేము యాతవాకిలంగా వచ్చినాం. సూర్యాపేట డిస్టిక్ మడంపల్లి మండలం యాతవాకిల గ్రామం నుంచి వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ దేవుడు మంచిగా ఉండు. కార్యక్రమం ఏం కార్యక్రమం? ప్రోగ్రామ్ ఏంటి? పాల్గొనించుకోవడానికి. ఈ దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటి? వాళ్ళు రావడానికి కారణం ఏంటి? ఈరోజు దేవుడు ఇష్టమైంది అది. ఈరోజు అందుకే వచ్చినాం. శుక్రవారం అంటే వాళ్ళ స్పెషల్ డేనా లేకపోతే ట్రిప్ సమ్మర్ ట్రిప్ లాగా? అంటే ప్రతిరోజు వస్తారా లేకపోతే ఫస్ట్ టైం. మొదటిసారి రావడం. ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. చెప్తారా? ఏం చెప్పాలి? తీర్చుకోవడానికి వచ్చినాం. బాగా మంచి దర్శనం ఫ్రీగా అయింది. రాండి ఫ్రెండ్స్, మళ్ళీ దర్శనం చేసుకోండి వచ్చి. టైమింగ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? టైమింగ్స్ ఎలా ఉంటాయి? బాగానే దర్శనం టైంకి అయింది. దర్శనం అవుతుంది ఇక్కడ. ఉంటుంది. ప్రతిరోజు ఎన్నింటికి ఓపెన్ అవుతుంది, ఎన్నింటికి క్లోజ్ అవుతుంది అనేది ఉంటుందా? లేదు, 9 కి బంద్ అవుతుంది. ఈవినింగ్ 7:30. ప్రతిరోజు ఓపెన్ లో ఉంటుంది. 5 కన్నా 4 కన్నా. పొద్దుగాల 5 కంట.
ఈ టైమింగ్స్ లో రావచ్చు. ఫ్రీ మంచిగా ఫ్రీ దర్శనం అంట. ఎలా ఉన్నాయి ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? అన్నీ రీజనబుల్ గానే ఉన్నాయా లేదా ఏమైనా ఎక్కువ తీసుకున్నారా? రీజనబుల్ గానే ఉన్నాయి ఇక్కడ, ఎక్కువ ఏం లేదు. ఎక్కువ ఏం లేవు. రావాలనుకున్న వాళ్ళు రండి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. వాటర్ కూడా ఉంది. ఇక్కడ స్టే చేయడానికి కూడా అవుతుందా? స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ కూడా ఉన్నాయంట. స్నానం చేయడానికి కూడా బాత్రూమ్స్ ఇవన్నీ మంచిగా మంచిగా ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. YouTube, we are from YouTube. See, ఏం జరుగుతుంది? Something is there here. బాగుంది ఇక్కడ. హోటల్ ఇక్కడే హోటల్స్ కూడా ఉన్నాయి మనకు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ క్యాంటీన్ అండ్ కూల్ డ్రింక్స్ అంట. భయ్యా గురువారం వెళ్తారా? యూట్యూబ్ ఛానల్. ఈ గుడి ఒక ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ టైం చూడండి. సో ఓపెన్ స్పేస్ కూడా ఉంది అంటే బాగా, మొత్తం ఓపెన్ ఏరియా అనేది అంతా కూడా ఓపెన్. ఇక్కడ బొమ్మలన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కొనుగోళ్లు జరుగుతున్నాయి. హెచ్చరికలు పెట్టారు. తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం హెచ్చరిక. మున్నూరు నదికి వరదల కారణంగా సంథింగ్ ఇక్కడ ఇచ్చారు, మరి అది ఏం జరగదు మనకు. నిన్న అనుకున్నావు ఇక్కడ చూడండి, మున్నూరు ఏదో ఉంది సంథింగ్ ఇక్కడ, తెలియదు. అన్నట్టు ఏముంటది ఏముంటది కోనేరు అంట. ఇలా వెళ్తే కోనేరు అంట. కోనేరు ఇక్కడికి వస్తున్నాను. కోనేరు బొమ్మలండి, బొమ్మలు ఏ బొమ్మైనా ₹100 మాత్రమే. వీడు చూడండి ఎట్లా ఆడుకున్నాను. వీడు చూడండి అట్లా ఆడుకున్నాను. దానికి చెప్తారా అప్పుడు గురించి? Something is there here. గుడిగురించి చెప్పాను ఒక మాట. ఇప్పుడు చెప్పేవా యూట్యూబ్ లో వస్తుంది, అలాంటివి ఏముంది ఇప్పుడు చెప్పి కదన్నా నాకు. అంటే ఈ గుడి టైమింగ్స్ ఏమది ఏమైంది యూట్యూబ్ లో వచ్చింది, నీకు నువ్వే చూసుకోవచ్చు. ఇది ఏమన్నా ఇది మున్నారా? ఎప్పుడు వాటర్ ఉంటాయా? ఇప్పుడే లేవు. అబ్బా ఇక్కడ ఇది మున్నారండి ఫ్రెండ్స్, ఎప్పుడు వాటర్ ఉండవు. సో ఈ టైంలో వాటర్ లేవు. సమజైనా ఇదంతా ఓపెన్ ఏరియా. ఈ ఓపెన్ ఏరియా నుంచి గుడి కట్టారు. గుడి కూడా కొన్ని ఎకరాల్లో ఉంది బాగానే. చూపించడానికి కూడా ఏం లేదు కానీ అంతా ఉన్నారే. పుణ్యస్నానాలు చేయొచ్చు మేబీ.
ఇక్కడ యూట్యూబ్ లో వస్తా చెప్తా అన్న చిన్న నేను చెప్తా యూట్యూబ్ లో వస్తా యూట్యూబ్ నుంచి ఇక్కడ స్టేయింగ్ కూడా ఇక్కడే ఉన్నాయి మనకి ఇవన్నీ స్టేయింగ్ అనమాట. చూడండి ఇక్కడ స్టేయింగ్ అన్నీ ఇలా గుడిసెలు ఉన్నాయి అనమాట. ఈ గుడిసెల్లోనే వీళ్ళు స్టే చేస్తారనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారు. సో ఇవన్నీ గుడిసెలు ఇక్కడే వండుకొని ఇక్కడే తిని ఇక్కడే ఉండటం అనమాట. ఇక్కడే వాటర్ ఫెసిలిటీస్ రకరకాల ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి ఇటు ఇరువైపులా కూడా ఇట్లా ఉందన్నమాట. కావాల్సినవన్నీ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి చూడండి అన్ని బొమ్మలు 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 ఉన్నాయి. బొమ్మలు ఉన్నాయి బొమ్మలు బొమ్మలు చెప్పండి. వచ్చారు ఏంటి? ప్రకాశం జిల్లా అరణపాలెం మండలం అమాని గుడిపాడు. గుడి దగ్గరకు వచ్చాం. బాగానే సంభాషణ బాగానే శుభ్రంగా ఉంది. బాగానే ఉంది. ఏంటి ఇవాళ కార్యక్రమం ఉంది? ఇవాళ శుక్రవారం కాబట్టి అమ్మకు బాగానే పూజ చేసుకొని వచ్చినాం. పొట్టేలు కోసుకున్నాం, తిని వెళ్ళిపోతాం. ఏడాది వస్తా ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం ఇక్కడికి. మా ఇక్కడికి వచ్చాక మా బాబు కూడా పుట్టాడు. ఇక్కడ చేరాక మా బాబు కూడా మాకు ప్రత్యేకత అంటున్నా. ఈ గుడి యొక్క ప్రత్యేకత, గుడి ప్రత్యేకత తిరుపతి స్వామి అమ్మవారే కదా. అమ్మవారు తిరుపతి స్వామి కదా. ఇక్కడికి మేము 5 సంవత్సరాలు చూస్తున్నాం. 5 సంవత్సరాలు వచ్చినాక మాకు 9 సంవత్సరాలు పిల్లలు లేక బాబు కలిగాడు. బాబు కలిగినాక ఇక్కడికి ఎప్పుడు వస్తూనే ఉన్నాము. మాకు బాగా ప్రశాంతంగానే ఉన్నాం. గుళ్ళన్నీ చూస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల. వీళ్ళు చుట్టుపక్కల ఏదో చూసుకుంటూ వెళ్ళిపోతామండి మేము. యూట్యూబ్ లో అసలు పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చూసారు కదా ఇక్కడ ఒక అతను అనమాట మనకి ఏంటి గుడి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మున్నారు 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 ఇక్కడ కూడా చాలా మంది ఆగుతున్నారు మొత్తానికి. సో చాలా మంది భక్తులు చేస్తున్నారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మనం పార్క్ చేసుకునే అవకాశం ఉంది. ఇంత పార్కింగ్ అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి? యూట్యూబ్ లో వస్తుందన్నా. అదేంటి నీ గురించి చెప్పు. ఏం చదువుతున్నావు ఏంటి? మాకు రాయాలి చదవటం. ఏదో ఒకటి చెప్పు. అందరూ అట్లా చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు? చెప్పు. యూట్యూబ్ లో వస్తుందండి. రాన్నా ఈ గుడి గురించి చెప్పన్నా. నా గురించి నాకే తెలియదండి. నీ గురించి కాదు, గుడి గురించి. అమ్మ మా అమ్మ వాడు 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 ఎవరో ఒకరు చెప్పాలా.
చెప్పాలంటారు అన్న వెళ్ళిపోతున్నా ఇంకా ఏమన్నా చెప్తే చెప్పండి మీకు జరిగిన మంచి కానీ ఈ గుడికి రావడం వల్ల. ఇంకా చాలా మంది తెలుసుకుంటారు, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం చాలా మంది సార్. మీకు జరిగిన మంచి గుడికి రావడం వల్ల మీకు ఏం జరిగింది చెప్తే అందరూ తెలుసుకుంటారు. అమ్మవారి గురించి మాకు ఎప్పుడు అది మంచితనమే ఉంటది ఇక్కడ. ఎప్పుడైనా ప్రతి ఏడాది అమ్మవారు ప్రతి ఏడాది వస్తూ ఉంటారా? ప్రతి ఏడాది మొత్తం జనం వస్తూనే ఉంటారు. అమ్మవారిని మొక్కుంటే మటుకి ఆమె పవర్ఫుల్ దేవత. కరెక్ట్గా వస్తున్నారు అంటున్నారు కదా, కరెక్ట్గా వస్తారు. అందరూ వచ్చి మొక్కులు చెల్లించుకొని పోతా ఉంటారు. శుభ్రంగా అన్నం కూరలు వండుకొని తినిపోతా ఉంటారు. అది ఆ దేవత మాకు మంచిగా చేసింది. అది నా పేరు లక్ష్మణ్. ఎవరు నుంచి వచ్చారు సార్? ఇక్కడే లోకల్లో ఉంటారు. అదే టెంపుల్ దగ్గర లైవ్ ఎక్కడ నుంచి వచ్చారు? మాది ప్రకాశం జిల్లా ఎర్రలపాలెం మండలం అమానగుడిపాడు నుంచి వచ్చామండి. మేము మామూలుగా అమ్మవారిని మొక్కున్న కాంచి మనకు ఇబ్బంది ఏం లేదు, అంత మంచి జరుగుతుంది. అమ్మవారి వల్ల ఇబ్బంది ఏం లేదు. నేను వచ్చేసి 5 సంవత్సరాలకు ఒకసారి పోతుంటాము. అనుకున్నవి జరుగుతుంటాయి. అమ్మని నమ్ముకుంటే ఇబ్బంది ఏం లేదు. మాది ఎర్రలపాలెం మండలం ప్రకాశం జిల్లా గుడిపాడండి. మేము 20 మంది వచ్చాము. మాకు ఇబ్బంది ఏం లేదు. అమ్మవారిని నమ్ముకుంటే మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా వస్తారా? గుడి 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 అన్నా చెప్తారా? యూట్యూబ్ లో వస్తుంది. యూట్యూబ్ మీకు జరిగిన మంచిగానే ఏమన్నా చెప్పండి సార్. యూట్యూబ్ లో వస్తుంది. మీకు జరిగిన మంచిగా అంటే గుడికి రావడం వల్ల మీకు ఏమన్నా మంచి జరిగితే చెప్పండి, చాలా మంది చూస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కార్యక్రమం ద్వారా మీకు ఏమన్నా మంచి జరిగిందా? రావడం వల్ల మంచిగానే జరిగింది సార్. మేము రాజేశ్వరపురం నేలకొండ ఫిల్మ్. ఏ కార్యక్రమం సార్ ఇవాళ? ఏ కార్యక్రమం? దేవుని చూడడానికి వచ్చింది, అది ఏమైనా కార్యక్రమం పెట్టి దేవుని దండం పెట్టి గొర్రె పెట్టుకొని పోదామని వచ్చాము. మాకు మంచిగా జరుగుతుంది. అనుకున్న కోరికలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు రాత్రి దీంతో వచ్చి విజిట్ చేయొచ్చు, మంచి చేసుకోవచ్చు. బాగానే జరుగుతుంది సార్. మాకు లోన అన్ని కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఇంకా అయిపోయింది. అన్ని దర్శనాలు అన్నీ లైటింగ్ ఏమో అంత బాగా ఇక్కడ విచిత్రంగా ఉన్నది. ఇదంతా ఓవర్ మనకు చుట్టూరా కూడా ఉంది. అంతా ఇవాళ మాత్రం అసలు ఎంత రద్దీగా ఉందంటే చెప్పడం. ఇది ఎంట్రీ ఇది సంథింగ్ ఎవరు మనకి చెప్పే వాళ్ళు ఎవరు వరగట్లా. కానీ ఎవరు చెప్పట్లేదు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఫైనల్గా చూడన్నా యాక్చువల్ గుడి పెనగంచిపురాలు మండలం పెనగంచిపురాల దగ్గర ఉంది. పెనగంచిపురాలు
ఇక్కడ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. బైక్, కార్ ఓపెనింగ్, కొత్త కార్ ఓపెన్ చేస్తున్నారు. కార్ ఓపెనింగ్, ఇక్కడ చూస్తే బైక్ ఓపెనింగ్, అన్ని కార్యక్రమాలు A to Z ఇక్కడే జరుగుతున్నాయి. A to Z చూడండి. ఇంకా కొన్ని రెస్ట్రిక్షన్స్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగా బాగానే ఉంది కొంత మేరకు. Here.